బాలల భద్రత రక్షణ మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సంక్షేమ శాఖ పోలీసు ఆధ్వర్యంలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు వచ్చే 18 సంవత్సరాల పైబడిన యువతకు మార్గదర్శనం నివాసం నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన అనే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్పీ బాలల హక్కుల దర్శిని ఎగ్జిబిషన్ ప్రారంభించారు. అనంతరం పరిశీలించారు. బాలల సంరక్షణ భద్రతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ బాలల భద్రత సంరక్షణ మరియు మత్తు పదార్థాల నివారణపై జిల్లాను అగ్రగామిగా నిలపాలని తెలిపారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలల రక్షణ కట్టుబడి ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని డ్రగ్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను చరవాణిలకు దూరంగా పెట్టాలని ఈ సంక్షేమ వారంలో మున్సిపాలిటీలో వార్డులలో గ్రామాలలో ఈ కార్యక్రమం పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో పోలీసు యంత్రాంగం విశేష కృషి చేస్తుందని యువత చెడు వ్యసనాలతో డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. బాలికలు చిన్నారులపై ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ బాలల సంరక్షణ భద్రత అనేది మనందరి బాధ్యతని గుర్తు చేశారు. పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మలు తాతయ్యలు చిన్నపిల్లలకు చేదోడు బాదుడుగా ఉంటూ మంచి చెడు బోధించేవారని తద్వారా సరైన అవగాహనలో క్రమశిక్షణ గల జీవన శైలిలో మేమందరం పెరిగి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నామన్నారు. ప్రస్తుత సమాజంలో భిన్నమైన మార్పులు కనబడుతున్నాయని తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగ బాధ్యతల్లో ఉండి పిల్లల సంరక్షణలో వెనుకబాటుతనం కనబడుతుందని తద్వారా వారి జీవితాల్లో ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయన్నారు. తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లల సంరక్షణ విషయంలో వారికి సమయం కేటాయించి మంచి విషయాలు బోధించి క్రమశిక్షణగా పెంచి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సందర్భంగా తెలిపారు. అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలెక్టర్ ఎస్పీ ముచ్చటించారు. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున బాలల సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల వస్తువులు కల్పించడం జరుగుతుందని మీరు మంచిగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బాలల సంరక్షణ కేంద్రంలో బాల్య వివాహంపై చిన్నారుల నృత్య ప్రదర్శనతో అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలపై ఆసక్తి చూపుతున్న బాలికలకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ఇదే విషయంలో అండ్ సబ్మిషన్ టోటల్గా చిల్డ్రన్ వచ్చేసి 27 మెంబర్స్. దొంగతనాలు చేసేవాళ్ళు అవన్నీ పోయాయి, తగ్గిపోయాయి. పిల్లలకు వచ్చి దొంగతనాలు ఎక్కువయ్యాయి. మన సెల్ ఫోన్ నుంచే దొంగతనం చేస్తున్నారు. ఒకటి 7 టైం దాంతోపాటు డ్రగ్స్ వల్ల చాలామంది కారణమైపోతున్నారు. చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ ఈవెన్ హైదరాబాద్ కానీ హైదరాబాద్ కానీ ముఖ్యమైన పట్టణాలు చూస్తే ఈవెన్ స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు. పిల్లలు స్కూల్ లెవెల్ నుంచే ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే ఎంత ఉంటుందో అందరికీ ఈ సెట్ ఉంటుందంటే దాని విపరీతమైన పరిణామం ఉంటుంది. అది రైతుపరంగా బాగుండదు, కుటుంబపరంగా భవిష్యత్తు పరంగా. అదే కాకుండా ఎంత ఒకటే కాదు, దాంతో పాటు అది నేరం కూడా. డ్రగ్స్ వాడడం కూడా నేరమే. సో డ్రగ్స్ వాడడం కానీ అమ్మడం కానీ అన్నీ నేరాలి. అవన్నీ ఒకసారి వాళ్ళు దాన్ని తెలుసుకుంటే ఇంతంతా వాళ్ళు అక్కడ కట్టబడాల్సి వస్తుంది. వాళ్ళకి వీసా పాస్పోర్ట్ ఇవన్నీ రావు, చాలా ఇబ్బందికర పరిస్థితులు రావు. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా చూస్తున్నారే ఏం జరుగుతుందో గమనిస్తున్న పిల్లల్ని ఇవన్నీ డ్రగ్స్ గురించి ఎవరైనా ఏం చేస్తున్నారు చూడాలి. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ ఉంటే వాళ్ళకి ప్రమాదం కాదు, పక్క వాళ్ళు కూడా చాలా ప్రమాదం. మన ఇంటి పక్కన కానీ మన అపార్ట్మెంట్లో కానీ కొన్ని డ్రగ్స్ వాడేవాళ్ళు దగ్గరికి సినిమాకో షికారుకో ఫ్రెండ్స్ దగ్గరకో స్వేచ్ఛగా పంపించడం కాదు. ప్రేమగా అంటే వారితో కొంత సమయాన్ని తప్పకుండా ప్రతిరోజు తల్లిదండ్రులు గడపడం అనేది అలవాటుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మైక్రో కుటుంబాలు ఏర్పడిన తర్వాత, చిన్న కుటుంబాలు ఏర్పడిన తర్వాత గతంలో మరి సమిష్టి కుటుంబాలు ఉండేవి. చిన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, మేనమామలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరితో కలిసి పిల్లలు ఎదిగేది. కాబట్టి ముఖ్యంగా పిల్లలు తాతయ్య నానమ్మలతో, అమ్మమ్మ తాతయ్యలతో చాలా అనుబంధం కలిగి ఉండటం అనేది మనకు తెలుసు. అప్పుడు వారికి ఏమైనా సమస్య ఉన్నా ఆ పెద్దవారికి తెలుపుకునేంత స్వేచ్ఛ. ఎందుకంటే పెద్దవారు కూడా పిల్లల్ని సాయంత్రం అయిందంటే పక్కన కూర్చోబెట్టుకొని రకరకాల నీతి కథలు చెప్తూ పిల్లల్ని ఎదిగే విషయంలో దోహదపడేవారు. ఈరోజు ఈ చిన్న కుటుంబాలు అయిన తర్వాత పిల్లల ఆలనా పాలన చూడడానికి ఇంటి వద్ద ఎవరు ఉండట్లేదు. కొన్ని కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల కూడా తల్లి తండ్రి ఇద్దరు కూడా పనుల మీద బయటకు వెళ్ళిపోవడం. పిల్లలు 3ంటికి 4ంటికి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అయితే సెల్ ఫోన్ ఉంటుంది, లేకపోతే టీవీ ఉంటుంది, లేకుంటే పక్కింటి పిల్లలు ఉంటారు. ఇంకా చూసినట్టయితే ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కానీ భాగం చేసినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఇందులో భాగస్వామ్యమైనందుకు సంతోషపడుతున్నా. నేను కూడా చాలా సంవత్సరాలుగా మరి సమాజ శ్రేయస్సు కొరకు
చాలా కౌన్సిలింగ్లు చేసి రకరకాల భార్యాభర్తల సమస్యల మీద దాదాపు 30 సంవత్సరాల నుండి ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైన కాబట్టి సమాజంలో మరి గుర్రవాట్లు ఎలా ఉన్నాయి, మరి సమాజం ఎలా ఇలాంటి వాటితో పీడించబడుతుంది అనే విషయము బాగా తెలిసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది గర్వించదగ్గ విషయమని తెలియజేస్తూ మరి బాలల హక్కుల అట్లాంటి మీరు కూడా ఆలోచించి ఏం అవ్వాలి, మీరు ఫైనల్గా డాక్టర్గా ఉండాలి, ఇంజనీర్గా ఉండాలి, మీరు పోలీస్లో వెళ్ళాలి, మీరు ఎమ్మెల్యేగా ఉండాలి, ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి, ఒక గోల్ తీసుకోవాలి. సో మనకి బాలసనంలో ఉంటే ఏదైనా తక్కువ కానీ ఏదైనా వెనుకబడి ఉంటే అట్లాంటి ఏం లేదు. మీకు ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ గోల్ ఏదైనా ఉంటే అది మీరు డిసైడ్ చేయాలి. ఖచ్చితంగా విజిట్ చేసి పిల్లలతో మాట్లాడతాం, పిల్లలకి హెల్త్ చెకప్ చేస్తాం, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతాం. ఒక చైల్డ్ సైకాలజిస్ట్ వచ్చినా కూడా మీతో మాట్లాడతారు. ఏదైనా ఇంకా సమస్యలు ఉన్నాయి, మీరు మాట్లాడలేకపోతున్నారు, ఏదైనా భయపడుతున్నాయి, జనరల్గా కొంతమంది అట్లాంటివి కూడా సతాయిస్తారు. సో మీరు వీళ్ళతో కూడా ఫ్రీగా ఉంటే మాట్లాడండి. ఇంకా ఏదైనా సమస్య ఉంటే, ఇంకా మీరు ఆలోచిస్తున్నారు, ఇంకా మీకు కావాల్సిన ఉన్నాయి, అట్లాంటివి కూడా మాట్లాడండి. వాళ్ళు కూడా వచ్చి మీరు మాట్లాడతారు. సో ఇక్కడికి ఉన్న పిల్లలకి మన తరఫు నుంచి మనం మొత్తం చూసుకుంటున్నాం. కానీ సో మీకు కూడా నా తరఫు నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కొంతమందికి గార్జియన్స్ ఉన్నారు, కొంతమంది రాలేకపోతున్నారు, కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడే ఉంటే మీరు మంచిగా చదవాలి, మంచిగా మీ హెల్త్ గురించి ఆలోచించాలి. అన్నీ ఏవైనా మీకు భోజనం పెడుతున్నారు అన్నీ తీసుకోవాలి, అయినా వీక్గా ఉండదు. అన్నీ కాకరకాయ కానీ, బీన్స్ కానీ, పాలకూర కానీ అన్నీ తినాలి, అప్పుడే హెల్తీగా ఉంటారు. అయినా ఐరన్ కూడా మంచిగా ఉంటుంది. చేయడం జరిగింది. పిల్లలు అందరూ చూసారా ఏం చేసాం దీంట్లో, ఏమేమి చూపిస్తున్నారు, వాళ్ళే చూసుకోలేదు. సో చూడాలి మీరు, అయినా వాళ్ళు ఏం ఇప్పుడు చాలా మంది మాట్లాడారు మీకు ఉన్న ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఏదైనా బయట వాళ్ళు సతాయిస్తున్నారు, మీకు భయపడుతున్నారు, మీ హక్కులు ఏమున్నాయి, ఏం సహాయం తీసుకోవచ్చు, మీరు ఏదైనా మాట్లాడవచ్చు, అవి అంతా మీకు చెప్తారు. సో అది కాకుండా మీకు ఉన్న ఏమేం సౌకర్యాలు ఉన్నాయి మన తరఫు నుంచి, ఐసిడిఎస్ తరఫు నుంచి కానీ, పోలీస్ తరఫు నుంచి ఏమున్నాయి, సైబర్ నేరాల గురించి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అందరూ ఫోన్ కూడా వాడుతున్నారు. సో అందరూ ఆర్పిసి కూడా స్పెషల్గా రిక్వెస్ట్, బికాస్ మీరు ఇక్కడే వచ్చారు కాబట్టి మనం ఈ వారంలో చేయాల్సిన యాక్టివిటీస్ ఏదైనా పబ్లిక్ మీటింగ్గా మనం చేయట్లేదు. మనం త్రూ మన ఆర్పిసి త్రూ టీచర్స్కి అందరికీ మెసేజ్ ఇస్తున్నాం. మీ అన్న తమ్ముడు ఉన్నా మాట్లాడాలి, అప్పుడు ఉన్న వాళ్ళకి ఏదైనా ఉన్న సమస్య ఉన్నాయి, ఏదైనా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, కనీసం అవకాశం ఇస్తే వాళ్ళు షేర్ చేస్తారు. సో అట్లాంటి కొద్దిగా ఫోన్ పక్కనే పెట్టుకొని ఇంట్లోనే అందరికీ టైం కేటాయిస్తే మనకి చాలా ఇష్యూస్ రిజాల్వ్ అవుతుంది. సో పిల్లలకి కూడా ఒక డిస్టెన్స్ లాగా కాకుండా ఇమోషనల్ కనెక్ట్ ఇవ్వాలి. సేమ్ మనకి పిల్లలకి కూడా ఒకటి ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉండాలి. ఫోన్లో అంతా టైం ఇస్తే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇప్పుడు లేవు చాలా మందికి. ఇప్పుడు మనం కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాము. ఎస్పీ గారు హెస్ టేకెన్ దట్ ఇనిషియేటివ్ సో దట్ దే ప్లే టుగెదర్. ఒక టీమ్ లాగా వాళ్ళే ఆడుకుంటే మాట్లాడతారు, కలిసి తింటారు, కలిసి బయట వెళ్ళి కొద్దిగా ఇంటరాక్ట్ చేస్తారు. సో ఒకటే అటాచ్మెంట్ లాగా ఉంటుంది. సో అది కనెక్షన్ లాగా మనం ఈ వారంలో కొద్దిగా ఫోకస్ చేస్తున్నాము. సో రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, మనం ఈ వారంలో చేసిన యాక్టివిటీకి ఒక్కొక్క ఆర్పి కూడా మీ